ఎస్ఎన్ మీడియాకు స్వాగతం. అమరావతి ఓ చంద్రావతి అని రాబోయే రోజుల్లో తిరుపతి రాజధానిగా రూపాంతరం చెందుతుందని మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతామోహన్ అన్నారు. ఉద్యోగుల పీఆర్సీ కమిషన్ ఏర్పాటులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వహిస్తోందని మదనపల్లె అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 30,000 కోట్లు బకాయిలు విడుదల చేయకుండా వేధిస్తోందని పీఆర్సీ కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి చంద్రావతి అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాయమాటలు చెప్తున్నారని, చంద్రబాబు మాటలు నమ్మవద్దని అన్నారు. రాబోయే రోజుల్లో తిరుపతి రాజధాని అవుతుందని ఇదే మాట పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కూడా ఎప్పుడో చెప్పారని తెలిపారు. వీళ్లకు బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. 30,000 కోట్ల రూపాయలు బకాయిలు దాదాపుగా 8 సంవత్సరాలుగా నడుస్తూ ఉంది ఇవ్వకుండా. పే రివిజన్ కమిషన్ అనేది బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1958లో మొదలుపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతి 5 సంవత్సరాలకి ఒక్కసారి పే రివిజన్ కమిషన్ అపాయింట్ చేయాలి. గత 8 సంవత్సరాలుగా పే రివిజన్ కమిషన్ లేకపోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. వెంటనే పే రివిజన్ కమిషన్ను వెంటనే చంద్రబాబు నాయుడు రాబోయే 1 నెలలో ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా 30,000 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు రాజధాని పైన చంద్రబాబు నాయుడు. 6 మంత్రులను పంపించాడు సింగపూర్కి వినోదయాత్రకి. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు అనవసరంగా. కానీ కష్టపడి 24 గంటలు పనిచేసే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాత్రం పెన్షన్లు కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డ్యూస్ కానీ ఏమీ ఇవ్వకుండా మాటలతోనే నడుపుతూ ఉన్నాడు. మేము తెలియజేస్తున్నాం, మీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా 1 నెలలో మే 31వ తారీఖు లోపల 30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంతోమంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈరోజు కష్టాల్లో ఉన్నారు. బిడ్డలను చదివించుకోలేక ధరలు పెరిగిపోయినాయి, అప్పుల్లో ఉన్నారు. 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీకి తెచ్చుకొని కుటుంబాలు నడుపుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఫుల్ సపోర్ట్ ఇవ్వడమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని చంద్రబాబు నాయుడు గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండో విషయం రాజధాని అమరావతిని చంద్రావతి అని అందరూ అంటున్నారు. రాయలసీమలో రాజధాని ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. తరిమెల నాగిరెడ్డి నుండి ఈ రోజు వరకు తిరుపతి రాజధాని నగరం అవుతుంది, చంద్రావతి ఫెయిల్ అవుతుంది. ఖచ్చితంగా నేను సున్నితంగా రైతులు తెలియజేస్తున్నాను. మరి చంద్రబాబు నాయుడు మాటలు నమ్మొద్దు. అది కాదు రాజధాని కాబోయేది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరుపతి రాజధాని నగరం అవుతుంది, అయి తీరుతుంది. ప్రక్కనే ఈ జిల్లాలో పుట్టినటువంటి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పారు, 300 సంవత్సరాల నాడు తాళపత్రాల్లో రాసి ఉన్నాడు. మరి తిరుపతి రాజధాని నగరం అవుతుందని. మూడో విషయం రైతుల పరిస్థితి, టమాటా రైతుల పరిస్థితి దీనంగా ఉంది. ఏదో నిన్న మొన్న ధరలు పెరిగాయి. మామిడి రైతుల పరిస్థితి దీనంగా ఉంది. వెంటనే వాళ్ళకి గిట్టుబాటు ధరను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వృధా ట్రిప్పులు సింగపూర్లు ముఖ్యమంత్రులు పోవడం, వినోదయాత్రలు ఆపాలని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాం.